హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ ప్రవళిక, ప్రాస్థోడాంటిస్ట్ ఫ్రమ్ గెలాక్సీ డెంటల్ కేర్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్. సో ఈ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ గురించి మనము ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఓకే. సో ఎవరు ఎలిజిబుల్ దీనికి, అంటే ఎలా ఉండాలి, సిస్టమిక్ హెల్త్ కానీ బోన్ హెల్త్ కానీ ఎలా ఉండాలి అండ్ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది, ఆ సర్జరీ స్టేజ్ ఎలా ఉంటుంది, తర్వాత ఫిక్స్ చేసిన తర్వాత మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, తర్వాత ఫాలోఅప్ విజిట్స్ ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు ద ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్, సో ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మనము త్రీ ఫేజ్ ప్రాసెస్గా చూసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మనము ప్లాన్ చేసుకోవాలి. సో ఈ ప్లానింగ్లో ఏంటి అంటే ఫస్ట్ మీరు మా విజిట్ అవ్వగానే మీ బోన్ ఎలా ఉందనేది మేము చూస్తాము. ఇన్కేస్ ఏవైనా మీరు టీత్ విరిగిపోవడం కానీ ఏదైనా మనకి సపోర్ట్ చేయని టీత్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాత ఒక 3D స్కాన్ తీసుకుంటాము, దానికి CBCT అంటాము. ఆ స్కాన్లో మనకి ఏం చూడొచ్చు, ఆ స్కాన్ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే మనకి మీ బోన్ డెన్సిటీ ఎలా ఉంది, మీకు ఎక్కడ బోన్, ఏ ప్లేసెస్లో బోన్ ఎక్కువగా ఉంది, అండ్ అలాగే మనకి చుట్టూ కూడా కొన్ని నరాలు అనేవి పాస్ అవుతూ ఉంటాయి. ఆ నర్వ్స్ అన్నీ కూడా మనము చూసి ఎక్కడ ఇంప్లాంట్స్ వేయాలి, సో ఎంత సైజ్ ఆఫ్ ఇంప్లాంట్స్ వేయాలి అనేది మనము ఆ 3D స్కాన్ వల్ల మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అదే ఫేస్లో మనకి ఏంటి అంటే మీ సిస్టమిక్ హెల్త్ ఎలా ఉంది, సో మీకు బోన్ హెల్త్ ఎలా ఉంది, లైక్ మీకు ఏమన్నా లైక్ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా గుండెకి సంబంధించిన సమస్యలు కానీ ఏవైనా ఉన్నాయి అంటే వాటికి కొంచెం ట్రీట్మెంట్గా కొన్ని యాంటీబయాటిక్స్ అనేది మేము ప్రిఫర్ చేస్తాము. ఓకే, ఒకవేళ గుండెకి సంబంధించిన మందులు ఏమన్నా మీరు వాడుతూ ఉంటే మీ డాక్టర్తో మేము కన్సర్న్ తీసుకొని ఒక 3 days కానీ అలాగా మీకు యూజ్ చేస్తున్న టాబ్లెట్స్ని మేము స్టాప్ చేయమని చెప్తాము. సో ఎందుకు అంటే ఆ ప్రొసీజర్లో ఉన్నప్పుడు మనకి ఆ టాబ్లెట్స్ మీరు ఏవైతే యూజ్ చేస్తున్నారో ఆ టాబ్లెట్స్ అనేవి వేసుకోకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయని చెప్పి. సో అంతా మీ హెల్త్ అంతా బాగా ఉంది అనుకుంటే విల్ గో టు ద నెక్స్ట్ ఫేజ్. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే సర్జరీ ఫేజ్ అనమాట. ఈ సర్జరీ అనగానే పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఏమీ ఉండదు. జస్ట్ మీ టీత్ని ఎలా అయితే రిమూవ్ చేస్తారో సేమ్ అలానే ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేస్తారు. సో చాలా మైనర్ ప్రొసీజర్, ఓకే. చైర్ సైడే చేస్తాము. ఎక్కడైతే ఇంప్లాంట్స్ వేస్తున్నామో ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగా మనము ఆ ప్లేసెస్లోని ఇంప్లాంట్స్ మనము పెట్టడం జరుగుతుంది. సో ఎదర్ 4 implants కానీ 6 implants కానీ అలా సపోర్ట్ తీసుకొని ఓవరాల్ టీత్ అనేవి మేము రిప్లేస్ చేస్తాము. సో తర్వాత సర్జరీ చేసిన తర్వాత ఒక 3-4 days కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, చిన్నగా వాపు కూడా వస్తుంది, ఓకే. నిదానంగా తగ్గుతూ వస్తుంది. సో మరి ఈ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత మేము ఇలానే ఉండాలా, అంటే పళ్ళేమి ఉండవా మాకు అనుకుంటే ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. యూజువల్గా ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత 3 to 4 months అనేది మనము వెయిట్ చేయాలి. ఎందుకు అంటే ఈ ఇంప్లాంట్స్ 3 to 4 monthsలో ఈ ఇంప్లాంట్స్ చుట్టూరు ఎముక అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో అలా ఫామ్ అయిన తర్వాతనే ఆ ఇంప్లాంట్స్ లోడ్ బేర్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. అంటే మనం ఏదైతే చీవ్ చేస్తాము, మాట్లాడతాము, సో డిఫరెంట్ టైంలో డిఫరెంట్ బైట్ ఫోర్స్ అనేవి ప్రతి టీత్కి ఉంటుంది. సో ఇంప్లాంట్స్ బోన్లో ఫ్యూజ్ అయిపోతే అవి లోడ్ బేర్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. సో ఇదంతా లేదు, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇన్ని రోజులు మేము 3 to 4 months అంటే చాలా ఎక్కువ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టైంలో టెంపరరీస్ కూడా ప్లేస్ చేస్తాం. సో టెంపరరీస్ అనేవి అంటే పర్మనెంట్ వాటితోటి కంపేర్ చేసుకోకండి. సో టెంపరరీ టీత్ పెట్టి మనము కాంటాక్ట్స్ అనేవి చాలా తక్కువగా మెయింటైన్ చేయడం వల్ల దాని మీద ఎక్కువ ఫోర్స్ పడకుండా ఉంటుంది. సో మీకు టీత్ ఉన్నట్టు ఉంటుంది, ఓకే. సో హీలింగ్ కూడా కొంచెం బాగుంటుంది. తర్వాత లాస్ట్ ఫేజ్ ఏంటి అంటే 3 to 4 months అయిపోయిన తర్వాత మనం పర్మనెంట్ క్యాప్స్ అనేవి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మీ టీత్ రిలేషన్స్ అన్ని మేము చూసుకొని, ఓకే, ఫస్ట్ ఒక 2-3 sittings అయితే ఉంటుందండి. ఎందుకంటే అసలు ఒక్క టీత్ కూడా లేదు కాబట్టి మీకు పళ్ళు ఉన్నప్పుడు ఎలా మెయింటైన్ అయ్యిందో మజిల్స్ అన్నీ కూడా స్మైల్ కానీ అలాగా, సో అది మనము ఇక్కడ రీప్లేస్ చెయ్యాలి అంటే విల్ టేక్ సమ్ టైమ్. సో అలాంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా మేము రికార్డ్ చేసుకొని ఫైనల్గా మీకు క్యాప్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ట్రీట్మెంట్ ఫేజ్. సో ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, సో మేము కొన్ని జాగ్రత్తలు చెప్తాము, ఎలా తినాలి ఏంటి అనేది చెప్తాము. కానీ
ఒక 6 మంత్స్కి కానీ ఓకే, సో 1 ఇయర్ కానీ అలాగా మీరు చెకప్స్కి రావాల్సి ఉంటుంది. ఏదో మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ లైక్ క్లీనింగ్ ఎలా చేసుకుంటున్నారు అనేది మేము కూడా ఒకసారి చూసినట్లు ఉంటుందన్నమాట. ఇది అండి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ గురించి. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ, లేదు అంటే మీరు పళ్ళు లేకుండా ఇబ్బంది పడుతూ లేకపోతే మల్టిపుల్ టైమ్స్ మీరు డెంచర్స్ యూజ్ చేసి అది ఫిట్ అవ్వక మీకు ఇబ్బంది పడుతూ ఉంటే, మీకు చాలా ఏమైనా డౌట్స్ కానీ అలాంటిది ఉంటే కైండ్లీ విజిట్ గెలాక్సీ డెంటల్ కేర్. సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మన దగ్గర ఇన్ హౌస్ CBCT కూడా ఉంది. సో స్కాన్ అది తీసుకొని మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మనము మీకు చెప్తాము.